నమస్కారం. ఆర్పీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో పి గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా అభివృద్ధి చేసేందుకు పనిచేస్తున్నానని, అందుకు కూటమి నాయకులు, మీడియా తన వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 93 కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి కోసం కేటాయించారని, అందులో పి గన్నవరం నియోజకవర్గానికి 17 కోట్ల 60 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. 2-3 రోజుల్లో పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వచ్చే ఏడాది జరగబోయే పుష్కరాలకు సంబంధించి పుష్కర ఘాట్లు నిర్మించేందుకు నియోజకవర్గానికి 8 కోట్ల 39 లక్షలు కేటాయించారని, దేవాలయాల అభివృద్ధికి మరో 24 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఊడుమూడి వద్ద నిర్మించే బ్రిడ్జి పనులు మార్చి నాటికి పూర్తి చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో రోడ్డు అభివృద్ధికి ఆర్ఎండ్బి శాఖకు కూడా 72 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపించామన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అటవీ ప్రాంతాల గిరిజనులకు మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రోడ్డు నిర్మించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న పనుల వివరాలను ఎమ్మెల్యే గిద్ది సత్యనారాయణ మీడియాకు వివరించారు. పవన్ కళ్యాణ్ గారు శాఖకు సంబంధించినటువంటి ఈ రోడ్స్ కాబట్టి దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇంచుమించు పి గన్నవరం నియోజకవర్గంలో 80% రోడ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈ రోడ్స్ తోటి కూడా ఇంచుమించు 90-95% కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్నటువంటి శాఖల్ని 100% న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతాల్లో మరి ఏ విధమైనటువంటి రహదారులు లేనటువంటి ప్లేస్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అక్కడ ఈ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్కి రోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేవు. అయితే అదే కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి రోడ్స్ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రోడ్స్ కూడా సక్రమంగా నిర్మాణాలు చేయడం జరుగుతుంది. అందులో ఆ క్రమంలోనే ఇది పంచాయతీరాజ్ రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ కింద, అంటే ఇది గతంలో సాస్కి అని ఉండేది, దాన్ని రీనేమ్డ్ యాజ్ ఏ పంచాయతీరాజ్ రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్. సో మరి అంతేకాకుండా మన నియోజకవర్గంలో పుష్కర్ ఘాట్స్కి సంబంధించి ఇంచుమించు 8.39 crores శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా టెంపుల్స్ ఏవైతే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఉన్నాయో వాటికి కూడా 24 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం. మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐనివెల్లి టెంపుల్కి ప్రత్యేకించి అక్కడ అన్నదాన సందర్భం బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఇప్పుడు ఆ వర్క్ కూడా చాలా త్వరితగతిన జరుగుతూ ఉంది. అదేవిధంగా అప్పనపల్లిలో అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకించి బిల్డింగ్ కట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం దానికి ఒక 3 crores శాంక్షన్ అయింది. మరి మన నియోజకవర్గ డెవలప్మెంట్ విషయంలో చూస్తే ఇంచుమించు గంటిపెదపూడి దగ్గర 79 కోట్లతోటి ఈ గోదావరి వైనతేయ మీద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంచుమించు 80% కంప్లీట్ అయిపోయింది. రేపు మార్చి కల్లా అది కూడా కంప్లీట్ చేసి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రులు, ఎందుకంటే ఆయన శాఖ కాబట్టి ఆయన ప్రత్యేకించి దానికి నిధులు కేటాయించి ఇవ్వటం జరిగింది. మరి ఆయన చేతుల మీదుగా అది ప్రారంభించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా ప్రతిపాదనలకే తప్ప కార్యక్రమానికి నోసుకున్నటువంటి అప్పనపల్లి కాజువే అతి త్వరలో అది కూడా ఇంచుమించు 80% కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ నియోజకవర్గంలో
ఇన్ని రకాలుగా ఒక ఒక రకంగా సంక్షేమం, ఇంకో రకంగా డెవలప్మెంట్, ఈ రెండాటిలో ఎక్కడ తీసిపోకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమం కోసం మరి నేను చేస్తున్నటువంటి ఈ నిరంతర కార్యక్రమాల్లో మరి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మా కూటమి నాయకులు సహకారాలతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, దీనికి ప్రత్యేకించి మరి మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పుకుంటూ ఈ స్మాల్ ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి 2.35 కోట్లు అది కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇచ్చారు. అంతేకాకుండా మొన్న రీసెంట్గా ఆర్ఎన్బి మినిస్టర్ గారిని కలవటం జరిగింది. ప్రపోజల్ ఇచ్చాను. బ్రిడ్జెస్ చేసి అంటే చిన్న చిన్న కెనాల్స్ మీద ఉన్నటువంటి బ్రిడ్జెస్కి 19 కోట్లకి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్స్ ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో 72.70 కోట్లకి ప్రతిపాదనలు ఇచ్చాను. మినిస్టర్ గారు ఇమీడియట్గా దాని మీద ఎండర్స్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉండేటట్లు చేయటం జరుగుతుంది. దానికి ప్రధానంగా మరి మీ యొక్క సహాయ సహకారాలు, అంటే నేను చేస్తున్నటువంటి అభివృద్ధిని, మంచి పనులని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి మా మిత్రులు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలోనూ నాకు చేదోడు వాదోడు ఉండి నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ నాకు వెన్నంటుండి సాయం చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా చెప్పాలంటే మరి కరెంటు గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం. లో వోల్టేజు ట్రాన్స్ఫర్లు కాలిపోయి ఈ విషయంలో కూడా నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మానేపల్లి సబ్స్టేషన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా ఈ పుస్తకాల దాంట్లోనే, అంటే 2027కి ముందే దాన్ని కంప్లీట్ చేయమని ఆల్రెడీ జియో ఇష్యూ చేశారు. అతి త్వరలో అది రేపు శంకుస్థాపన చేసి అది కూడా ప్రారంభిస్తాం. అయితే దాంతోపాటు మన నియోజకవర్గంలో ఇంకొకటి పాసిరల్పూడికి సబ్స్టేషన్ కావాలని మన మినిస్టర్ గారిని అడిగితే ఇమీడియట్గా రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. ఒకటో ఆయన దాని ప్రాసెస్లో పెట్టడం జరిగింది. అతి త్వరలో అది కూడా స్టార్ట్ చేద్దాం. వీటన్నిటికంటే మరి మీ అందరికీ తెలుసు, ఐనవేల్లో మెగా సబ్స్టేషన్ తయారవుతుంది. 400 మెగావాట్లకు సంబంధించినటువంటి సబ్స్టేషన్ అది కంప్లీట్ అయితే ఇంచుమించు అది కంప్లీట్ అయిపోయినట్టే. 80% 90% కంప్లీట్ అయింది. మరి ఒకసారి అధికారులతో కూడా సంప్రదించి దాన్ని అతి త్వరలో ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం. అది కాక కంప్లీట్ అయితే మనం కరెంటు విషయంలో ఎవరికి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా, రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి ఉంటుంది. మరి ఇన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలు, అంటే ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను నా మీద ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించి నన్ను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారో వారికి నేను రుణపడి ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా నేను నా సర్వీస్ నేను సక్రమంగా నిర్వర్తించి ప్రజలందరిలోనూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. అంచేత మరి ఈ టోటల్ వాల్యూ ఏది ఈ శాసకీయకి సంబంధించినటువంటి ఇంచుమించు 94 crores. ఈ 94 crores మనది 17.69 కోట్లు మనకి ఇచ్చారు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా, అంటే ఇంచుమించు 2 నెలల్లో మనకు ఉన్నటువంటి 16 రోడ్లను కూడా త్వరితగతిన కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే కాంట్రాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. కాంట్రాక్టర్ గారు ఏంటంటే జిల్లా పరంగా ఆయనకి టెండర్ వచ్చింది కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రోడ్స్ని ప్రత్యేకించి ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకి ఉన్నది చెప్తుంది జరిగింది. అంతేకాకుండా ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఆయనే ప్రత్యేకించి చొరవ తీసుకుని కంప్లీట్ చేసి 2 monthsలో మనకు కంప్లీట్ చేసి ఇస్తానని మాట ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి